హలో అస్సలాము అలైకుం, వెల్కమ్ టు ఫరిదా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా అందరూ బాగున్నాము. మేము హైదరాబాద్ వెళ్ళాము కదా, సో అప్పుడు అది ఫస్ట్ డే వెళ్ళిన రోజు ఈవినింగ్ పార్క్ అని చెప్పి వెళ్తున్నాము. అందరం 2 ఆటోలు బుక్ చేసాము ర్యాపిడోలో. ఫస్ట్ మా అమ్మ, మా డాడీ, మా చెల్లెలైతే ఒక ఆటో ఎక్కేశారు. సో వెనక మేము ఎక్కుతున్నాము వేరే ఆటోలో. సో ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, మా పర్వేజ్ అందులో వెళ్ళిపోయాడు. ఇంకా వెనక ఆటోలో నేను వెళ్తున్నాము. నేను, మా చెల్లెలు ఆడుకోవచ్చు, వాళ్ళ బాబు. పర్వేజ్ ముందు ఆటోలో వెళ్ళిపోయాడు కదా, సో వెనక. చాలా బాగున్నాయి. ఇంచక్క మనం బుక్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. చాలా కంఫర్టబుల్ అనిపించింది. లేదు అంటే ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే ఆటో దగ్గర వెళ్ళి మనం మాట్లాడుకుని వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయేది. అది కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ర్యాపిడో నాకు నచ్చింది, ఎఫర్డబుల్ అనిపిస్తుంది నాకైతే. సో దానికోసం సో అలా వెళ్ళిపోతున్నాం మేము. సో మా ముందు ఆటో వెళ్తుంది కదా, అందులో పర్వేజ్ ఉన్నాడు. సో వాళ్ళని రికార్డ్ చేస్తున్నాం. ఆవిడ అక్కడి నుంచి మమ్మల్ని పిలిచేస్తున్నాడు, హాయ్ హాయ్ అని చెప్పేస్తున్నాడు. అమ్మ ముందుగా పడిపోతాడేమో అని చెప్పి కొంచెం ఆటో ముందుకు వెళ్తే చూడండి ఎలా చూస్తున్నాడు, తొంగి మరి ఆటోలో నుంచి అరుస్తున్నాడు, ఫరిదా ఫరిదా అని చెప్పి బాయ్ అంట. మాకన్నా ముందు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా ఫైనల్లీ వచ్చేసాం మేము. పార్క్ దిగేసాము. దిగిన వెంటనే అక్కడ బోల్ ఐస్ క్రీమ్లు ఉన్నాయి. అప్పుడే స్టార్ట్ చేస్తారు పిల్లలు, ఐస్ క్రీమ్ అని చెప్పి. లేదమ్మా వాళ్ళు లాన్కి వెళ్దాం, వెళ్ళే వెంటనే వచ్చి తిందామని చెప్పాము. సో అలాగా అగ్రి అయిపోయారు. సో లాన్కి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఒక టెడ్డీ ఉంది, ఆ టెడ్డీ బేర్ ఉంది. సో దాన్ని చూసి అయితే పర్వేజ్ భయపడిపోయాడు. వాహిద్ అయితే బాగానే ఆడుకున్నాడు. నువ్వు భయపడ్డావు కదా? కాదు అంటున్నాడు. భయపడ్డావా అంటే చూడండి అలా వాహిద్ అయితే ఉన్నాడు. మా పర్వేజ్ అయితే ఎత్తుకొని ఇవ్వలేదు అసలు. వాహిద్ అయితే బాగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. మా పర్వేజ్ అయితే బాగా భయపడిపోయాడు. ఇంకా ఫైనల్లీ వచ్చేసాం మేము లాన్కి. ఇంకా టికెట్లు తీసుకుని వెళ్తున్నాము. సో మొత్తం చాలా బాగుంది పార్క్. అంటే భయపడిపోయింది. చూసారా, నేను భయపడ్డానంట. ఆడు భయపడితే అని చెప్తుంటే, రికార్డ్ చేస్తుంటే విని చెప్తున్నాడు నేనేం భయపడలేదు, ఫరిదా భయపడిపోయింది అని చెప్పి. సో ఫైనల్లీ వచ్చేసాం పార్క్ కి. మా ఇద్దరు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా పెద్దగా ఉంది పార్క్. వాళ్ళకి బాగా నచ్చేసింది కూడా పార్క్. సూపర్, చాలా పెద్దగా కూడా ఉంది. ప్లే గ్రౌండ్ ఉంది, అందులో వెళ్ళి అసలు చాలా సేపు అయితే రాలేదు. ఫుల్ ఆడుకున్నారు వాళ్ళైతే, అసలు సూపర్ ఎంజాయ్ చేశారు.
పిల్లలు బాగా ఆడిన తర్వాత ఇంకా కూర్చున్నాం అందరం. మా చెల్లిని వాళ్ళు ఆడిపించి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు వచ్చేసారు. పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా తెచ్చారు. సో అందరం కూర్చుని కాసేపు మాట్లాడుకున్నాము, అలా రెస్ట్ తీసాము. అక్కడ ఎవరో వీడియో రికార్డ్ చేస్తున్నారంటే వాళ్ళు ఐ థింక్ సాంగ్ రికార్డ్ చేసుకుంటున్నారు. అది చూస్తున్నాం మేము కూడా కూర్చుని. చాలా బాగా చేస్తున్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. సో వాళ్ళని రికార్డ్ చేయలేదు అనుకోండి మేము ఎక్కువ. సో అలా అయిపోయింది. కూర్చున్న తర్వాత ఇంకా అటువైపు ఉంది ఇంకా పార్క్ అని చెప్తే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది, ప్లస్ చాలా పీస్ఫుల్ గా ఉంది. ఏదైనా వర్క్ ఉన్నా తెచ్చుకుని చేసుకోవచ్చు. చూసారా తిరిగేది మా చెల్లి అలా ఎలా తిరుగుతుందో చిన్నపిల్లలాగా. మా పర్వేజ్ అయితే దాన్ని అసలు వదిలే రానంటూ కూర్చున్నాడు. సో నేను కొంచెం ఫాస్ట్ గా పెట్టేశాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పి. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే మా పిల్లలు అయితే ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆడ ఇటక స్టార్ట్ చేసింది. సో ఎత్తుకోమని చెప్పి వాళ్ళు ఏం మారం కూడా ఏం చేయలేదు, ఇంచక్క వాళ్ళకి వాళ్ళే తిరిగారు, వాళ్ళకి వాళ్ళే అన్ని చేశారు. అది సూపర్ ఎంజాయ్ చేశారు. మా పర్వేజ్ అయితే చూడు వదిలి రానంటున్నాడు, అది తిరుగుతూనే ఉంటాడంట. మా చెల్లి ఇంకా లాక్కుని వచ్చేసింది. సో మళ్ళీ లేదు నేను పరిగెడతానంటే ఇంకా ఒప్పుకోవట్లేదు, అసలు లాక్కుని వచ్చేసింది. సో అక్కడికి వచ్చి కూర్చున్నాం కాసేపు. మేము కూర్చుంటే ఇక్కడ కూడా మా డాడీ ఎక్కిచ్చేస్తున్నారు మొత్తం పిల్లల్ని, ఒక్కళ్ళని కూడా కాదు. సో అలా తిరిగి కాసేపు అక్కడ ఫోటోలు దిగేసి ఇంకొచ్చేసాం ఫైనల్లీ బయటికి. వచ్చేసి ఇంకా అందరూ నింబు సోడా తాగుతామంటే ఇంకా సోడా చెప్పాము. సో అందరం సోడా తాగాం. మా డాడీ అయితే ఎక్కడున్నా మొక్కజొన్న పొత్తులను అయితే అసలు వదలరు. సో అది కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో మొత్తం బయట అయితే చాలా ఫుడ్. మేము ఇంకా ఆటో వెళ్ళిపోయాము రిలేటివ్స్ ఇంటికి వెళ్దామని చెప్పి. సో మీకు వీడియో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.